హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక న్యూస్ చూసుకుందామండి. లగేజ్ సర్దుతుండగా అడ్డం వచ్చాడని టీటీపై ప్రయాణికురాలు దాడి. అసలు లగేజ్ సర్దుతున్నారంట ఒక లేడీ ట్రైన్ లో. సో సర్దుతున్న క్రమంలో టీటీ అంటే ఈ టీటీలు ఉంటారు కదా, ఆయన అడ్డం వచ్చాడని ప్రయాణికులు దాడి చేసిందంటే ఏంటో చూద్దాం. స్టేషన్ నుంచి రైలు బయలుదేరిన కొద్దిసేపటికి ఒక భోగిలో టీటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. యాక్చువల్గా స్టేషన్ నుంచి రైలు బయలుదేరిందంట, సో టీటీ చెకింగ్ చేస్తున్నారట. ఇదే సమయంలో తన లగేజ్ ను మహిళ సీట్ల కింద సర్దుతుంది. ఒక లేడీ సీట్ కింద సర్దుతుందంట లగేజ్. అయితే ఆమెకు టీటీ తగలంతో శివాలెత్తిపోయింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్దానం ఘర్షణ దారి తీసింది. ఈ లేడీస్ కొంతమంది ఉంటారు ఓవర్ యాక్షన్ గాలు, చాలా ఓవర్ యాక్షన్ గాలు. ఇంత ఉన్నదాన్ని ఇంత చేస్తారు వాళ్ళు. సో ఈ క్రమంలో ఆవిడ రెచ్చిపోయిందంట. ఒకరినొకరు నెట్టుకునే పరిస్థితి వచ్చింది. దీంతో టీటీ కింద పడిపోవడంతో గాయాలయ్యాయి. జస్ట్ టచ్ అయిందంట. నన్నే టచ్ చేస్తావని ఓవర్ యాక్షన్ అయిందంట ఈ సో కాల్డ్ ఫెలో. సో టీటీ కింద పడ్డంటే దెబ్బలు తగ్గాయండి. ఈ ఘటనతో రైలును మరో స్టేషన్ లో నిలిపివేసి దాడికి పాల్పడిన ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారంట పోలీసులు. జస్ట్ ఏదో టచ్ అయింది పాపం, దాంతో ఇంత హడావడి చేశారంట. టీటీ కింద పడ్డారంట. సో రైలు ఆపేశారంట. సో పోలీసులు అదుపులోకి తీసుకున్నారంట. రైలు మౌలాలి సమీపానికి చేరుకున్నప్పుడు తనిఖీలు. టీటీ తగలంతో గొడవకు దిగిన ప్రయాణికురాలు యశ్వంతపూర్ గోరఖ్పూర్ రైల్లో చోటు చేసుకున్నట్టు. ఈవిడే మహాన్ బారాలు. ఒకసారి జూమ్ పెట్టి జై కొట్టండి ఇలాంటి వాళ్ళకి. లేచింది నిద్ర లేచింది, మహిళ లోకం భరతం పట్టింది, పురుష ప్రపంచం అంట. ఏదో అనుకున్నాను, ఈ విధంగా చేస్తాను అనుకోలేదు. సిగ్గుండాల లేడీస్ కొంతమందికి చెప్తున్నారు, ఇలా గొడవ పడ్డానికి సిగ్గులేదు. జస్ట్ తగులుతా సారీ చెప్పుకోవడం, పక్క వెళ్ళిపోవడం చేయడం, కానీ కొడతావా? లేడీస్కి ఏమైనా రూల్స్, మగాడికి రూల్స్ ఉన్నాయా బొంగులోవి? తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే. ఇక స్త్రీలు లేదు, పురుషులు లేరు. మరీ ఓవర్ చేస్తారు కొంతమంది లేడీస్ నౌ-ఏ-డేస్. రైల్లో టీటీతో గొడవ పడిన ప్రయాణికులలో ఆయనపై దాడికి తెగబడ్డారు. యశ్వంతపూర్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ రైల్లో జరిగిన ఘటన టీటీకి తీవ్ర గాయాలయ్యాయి. యాక్చువల్ చిన్న ఇష్యూ జరిగితే పాపం టీటీకి దెబ్బలు తగిలంట. దీంతో ఆయనకు చికిత్స కోసం సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రికి తరలించారు. అంత ఓవర్ యాక్షన్ చేయవలసిన అవసరం ఉందా? అసలు మీరు చూడండి, మగాడి జీవితంలో ఏమైనా సర్వనాశనం అయిపోవాలన్నా, శంక నాకిపోవాలన్నా ఎక్కువగా 87% స్త్రీ పాత్రే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అసలు స్త్రీ వల్ల సగం సమస్యలు వస్తాయి మనకి. ఎక్కడైనా చూడండి, ఇద్దరు ఆడాలు ఉంటే కొట్టుకుంటారు. అదొక మగాడు ఇద్దరు మగాళ్ళు ఎక్కువ కొట్టుకోరు. లేకపోతే మగాడు సింగిల్గా ఉన్నా కూడా వాడి లైఫ్ లో ఒక సరైన ఆడది రాకపోతే బ్యాండ్ బజా భారత్ అవుతుంది. పోలీసుల కథనం ప్రకారం గురువారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన యశ్వంతపూర్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ లో రైలు టీటీగా టీటీ వీజే అని విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైలు మౌలాలి స్టేషన్ చేరుకున్నప్పటికీ S2 బోగిలో ప్రయాణికుల టికెట్లను ఆమె తనిఖీ చేస్తున్నారు. S2 లోని టికెట్లను ఆమె తనిఖీ చేస్తున్నారు. టికెట్స్ చెకింగ్ చేస్తున్నారంటే S2 బోగిలో. ఇదే సమయంలో అయోధ్యకు వెళ్తున్న ప్రయాణికురాలు తన లగేజ్ సర్దుకుంటున్నారు. అయోధ్యకు వెళ్తున్నట్టు లేడీ, సో లగేజ్ సర్దుకుంటున్నట్ట. ఆమెకు టీటీ అడ్డు తగలడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవ దిగింది. జస్ట్ టచ్ అయిందంటే గొడవ చేస్తుంటే ఓవర్ యాక్షన్ శివంగా వెతికిపోయిందంట. లాగి మౌత్ వల్ల దవడ మీద పిక్తా సెట్ అవుతుంది. దీంతో ఇరువురి మధ్య వాగ్దానం ఘర్షణకు దారి తీసింది. చివరకు ఒకరిపై ఒకరు చేసుకున్న వరకు వెళ్ళింది. గొడవ వరకు వెళ్ళి జస్ట్ టచ్ అయిందని గొడవ వరకు వెళ్ళిందంట. ఈ క్రమంలో టీటీని ప్రయాణికురాలు తోసేయడంతో కింద పడి గాయాలయ్యిందంట. తోసేసిందంట ఇది మహాతల్లి. రైలు భువనగిరి చేరుకోగానే నిలిపివేసి గాయపడిన టీటీని కిందకి దింపారు. సో పాపం కింద పడిపోయాడు టీటీ. అమ్మాయి పడిపోయిందంట. ఆమె అక్కడ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసిన మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రికి తరలించారంట. పాపం ఆవిడకి ఎక్కువ దెబ్బ తగిలిందంట. సో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ ఆసుపత్రికి తరలించారంట. టీటీని అని ఫిర్యాదు మేరకు జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారంట. గవర్నమెంట్ రైల్వే పోలీసులు ఫిర్యాదు చేశారంట. దాడి చేసిన ప్రయాణికులతో పాటు మరికొందరు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అని అధికారులు దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగాల సంఘం నాయకులు ఆమెను పరామర్శిస్తున్నారంట. పాపం చూడండి, ఈమె టీటీని కొట్టి తోసేసిందంట. పాపం ఈ టీటీని. లేడీస్ కి చెప్తున్నాను ఒక రిక్వెస్ట్, ఏమైనా అనుకోండి, ఓవర్ యాక్షన్ బంద్ చేయండి. మాట్లాడటాన్ని నేర్చుకోండి. మీరు ఏదో శివంగిళ్ళు బివంగిళ్ళు జాంతానే సరైన తగలంటు. ఎవరైనా సరైన దగ్గర మూతి పళ్ళు రాలు కొట్టే వరకు చేయకండి. మళ్ళీ మేము మమ్మల్ని అనకూడదు, మేము లక్కీ, మీరు మంచి అదృష్టవంతులైతే మీ జీవితాలు చక్కగా ఉంటాయి కదబ్బా. ఇంత అహంకారం. జస్ట్ టచ్ చేసినందుకు గొడవ చేసి గెంటేసిందంట పాపం. ఈ పిచ్చి ఓవర్ యాక్షన్ తగ్గుతానే మీ జీవితాలు బాగుపడితే చక్కగా ఉంటారు. ఆడదిలాగా ఉంటేనే బాగుంటుంది, ఇంకోలా ఉంటే అసహ్యంగా ఉంటుంది. పోలీసులు ఇలాంటి వాళ్ళపై కేసు నమోదు చేసి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ తస్మాత్ జాగ్రత్త, రైల్వే ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ వదిలిపెట్టకండి. ఇప్పుడు ఎవరైతే ప్రయాణికురాలు దాడి చేసిందో. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్.